ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. జీహెచ్ఎంసీ అబిస్ బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. కూకట్పల్లి హెచ్ఎంటీ శాతవాహన నగర్లోని నరసింహారెడ్డి నివాసంలో సోదాలు చేపట్టారు. సమీప బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఇప్పటికే కోటికి పైగా ఆస్తుల్ని గుర్తించారు. నగరంలో 3 ఫ్లాట్లు, శాతవాహన నగర్లో 3 అంతస్తుల భవంతి, నంగనూరులో 11 ఎకరాల భూమి, 90 తులాల బంగారు ఆభరణాలు గుర్తించారు. అయితే 7344 of 2007. అయితే తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్న నరసింహారెడ్డితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిన కేసులో నరసింహారెడ్డి ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి అడుగుదాం. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు 2 కోట్లకు పైగా సంపాదించారు అక్రమంగా అంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అక్రమంగా బిల్ కలెక్టర్ ఎవరు డబ్బులు ఇస్తారు సార్? ఇప్పుడు మరి మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి, మీరు మాకు డబ్బులు ఇస్తారు బిల్ కలెక్టర్? ఇప్పుడు మనం బిజినెస్ చేసినాము 90 నుంచి 95 వరకు మా మిసెస్. ఆ వచ్చిన డబ్బులతోటి ప్లాట్ కొన్నాము, ఇల్లు కట్టుకున్నాము. ఆ వచ్చిన కిరాయిలతోటి స్టెప్ బై స్టెప్ కొనుక్కుంటా. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా 1996 నుంచి ఊళ్ళో వ్యవసాయం ఉంది. వ్యవసాయం కూడా ఎంతో కొంత వస్తుంటుంది. మా మిసెస్ రియల్ ఎస్టేట్ కూడా చేసింది. అంటే మీరు అంతా సక్రమంగానే ఉంది, ఎక్కడ కూడా అవినీతి పాల్పడలేదని అంటారు. అంతేగా సార్. మరి బిల్ కలెక్టర్గా మీరే చెప్పండి, మీరు ఒక ఇల్లు కట్టుకుంటే బిల్ కలెక్టర్కి ఏమైనా డబ్బులు ఇస్తారా? కేవలం వ్యాపారం పైనే ఇంత డబ్బు సంపాదించాము, ఇన్ని ఇండ్లు కట్టాము, 31 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి సంపాదించామని అంటారు నరసింహారెడ్డి. 15 ఎకరాలు మా నాన్న ద్వారా వచ్చిన ఆస్తే. ఒక 5 ఎకరాలు మా ఊళ్ళో మా పెళ్ళినప్పుడు మా అత్తగారు ఇచ్చారు. దానిలో కూడా నెలకు సంవత్సరానికి ఇంత వస్తాయి కదా. అది ఏమి మీరు ఎక్కడ అవినీతి పాల్పడలేదు? అవినీతి పాల్పడితే ఇప్పుడు బిల్ కలెక్టర్కి ఏమైనా వస్తాయి సార్ డబ్బులు? ఇప్పుడు సుమారు మీది గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 2 కోట్ల ఆస్తులు కలిగినట్లు చెప్తున్నారు మీరు. బాలానగర్లో మేము 400 రూపాయలకు 96లో కొన్నాం సార్. ఈ రోజు ఎంత బాలానగర్లో? 25,000 గదం ఉంది. నిజాంపేటలో మేము 200 150 రూపాయలకు కొన్నాము 2003లో. ఈరోజు 25,000 30,000 ఉంది. అప్పటి రేటు కానీ ఇప్పుడు రేటు అయితే కాదు కదా సార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అసలు చివరిగా మీరు ఒక్కటే చెప్పండి. అంటే ఏంటి అసలు అవినీతి పాల్పడ్డారా లేదా, ఇంత డబ్బు ఏ విధంగా సంపాదించారు, మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే పరిస్థితి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే సార్, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఎంత నీతిమంతుడైనా కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారు అనుకోండి, మేము ఆధారాలతో మొత్తం రుజువు చేస్తాం. మీ మీద కావాలని చేపించారు. అదే సార్, ఇప్పుడు ఒక ల్యాండ్ విషయంలో చెప్పినా కదా సార్. ఒక ల్యాండ్ విషయంలో 72లో వాళ్ళు మా మేనమామకు అమ్మిర్రు. 76లో వాళ్ళ అల్లుడు మరవడ్డాడు. మరవడితే మా ఇంట్లో కాడ వాళ్ళందరూ కలిసి వాళ్ళని కొట్టిర్రు. కొట్టినాక మళ్ళీ ఊకున్నాక ఈ రోజులో వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. జాగ అమ్ముకుంటామంటే మా నాన్న కూడా అప్పుడు 5 ఎకరాలు వాళ్ళ గిఫ్ట్ ఇచ్చిండు. నేను బామాదల పెళ్లి చేసిన, మరదల పెళ్లి చేసిన. అది అమ్ముకుంటా అంటే మా తమ్ముడు మా బావ తీసుకున్నప్పుడు ఇది కూడా వాళ్ళు మేమే కొంటామని అని 2 సంవత్సరాల నుంచి అంటారు కానీ డబ్బులు ఇస్తలేరు. అది మేము దగ్గరుండి అనిపించినాం. పోలీస్ స్టేషన్ కూడా తిరిగినాం ఒకటి సిద్దిపేటలో. తిరిగినందుకు వాళ్ళు కావాలని మా మీద కక్ష పట్టి కంప్లైంట్ చేశారు. దానికి తాను మాత్రం పూర్తిగా నీతిమంతుడనే చెప్తున్నాడు నరసింహారెడ్డి. తాను వ్యాపారం చేసి సంపాదించాను, తాతల తరం నుండి వస్తున్న ఆస్తి అనేది నరసింహారెడ్డి చెప్తున్నారు. కానీ ఏసీబీ అధికారులు మాత్రం పూర్తిగా అవినీతి ద్వారానే సంపాదించాడు అనేది తమ దర్యాప్తులో తెలిసారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించే దిశగా ఏసీబీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ టీవీ.